హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియాస్ కిచెన్. నేను ఈరోజు చేయబోయే రెసిపీ రోజ్ ఫలూదా. దానికి కావలసిన పదార్థాలు: రోజ్ ఫలూదా మిక్స్, 1/2 లీటర్ పాలు, 1 కప్పు వాటర్, 2 స్పూన్స్ జెల్లీ, 2 స్పూన్స్ సబ్జా గింజలు నానబెట్టినవి, 1 ఐస్ క్రీమ్, వెనిలా ఐస్ క్రీమ్, 2 స్పూన్స్ జీడిపప్పు. ఇప్పుడు మనం తీసుకున్న 1/2 లీటర్ పాల కోసం రోజ్ ఫలూదా మిక్స్ 1/2 కప్ తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని అందులో 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. ఒక కప్ వాటర్ పోసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని పాలు 10 నిమిషాల సేపు మరగనివ్వాలి. పాలు మరిగిన తర్వాత రోజ్ మిక్స్ వేసుకొని కలుపుకోవాలి. పాలు చిక్కబడేంత వరకు 15 నిమిషాల సేపు మరగనివ్వాలి. పాలు చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పాల మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. పాలు చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని ఫ్రీజర్లో 2 గంటల సేపు ఉంచుకోవాలి. 2 గంటల తర్వాత ఒక గ్లాస్ తీసుకొని 1 స్పూన్ సబ్జా గింజలు, 1 స్పూన్ జెల్లీ, 2 గరిటెల ఫలూదా మిక్స్, 2 స్కూప్స్ వెనిలా ఐస్ క్రీమ్, 1 స్పూన్ సబ్జా, 1 స్పూన్ జెల్లీ, ఫైనల్గా 1 స్పూన్ జీడిపప్పు వేసుకుంటే టేస్టీ రోజ్ ఫలూదా మిక్స్ రెడీ.